మేడ్చల్ జిల్లా అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యల్లో ముందుండి వారి సమస్యలు తీర్చాలని తెలిపారు। డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో దాదాపు అన్ని పనులు పూర్తి చేశామన్నారు। ఇంకా ఏమైనా మిగిలి ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు। కాలనీలో అర్హులైన వారికి రేషన్ కార్డు రాకపోతే వారి వివరాలను అందజేయాలని సూచించారు। అందరికీ నమస్కారం। ఈ రోజు అల్వాల్ 134 డివిజన్ బూత్ లెవెల్ మీటింగ్ చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క బీఆర్ఎస్ లీడర్, బీఆర్ఎస్ కార్యకర్త అందరూ కూడా రావడం జరిగింది। ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ కి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగింది। ఆల్రెడీ అంటే చాలా మటుకు కాలనీలో బస్సుల్లో చాలా మటుకు పనులు అన్ని కూడా అయినాయి। కొన్ని చోట్ల కొన్ని పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో నా దృష్టికి రాని పనులన్నీ కూడా ఏమున్నా నా దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగింది। ఇంకా వీరందరినీ కూడా ఒక అంటే బూస్టింగ్ ఇవ్వడం జరిగింది। అంటే ఇంకా కూడా మనము రాబోయే రోజుల్లో పబ్లిక్ కి ఇంకా అందుబాటులో ఉంటూ మన కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు అన్ని కూడా పబ్లిక్ కి చెప్తూ మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము। ఇంకా అల్వాల్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది అప్లై చేసుకున్నారు। అవి ఎవరికైతే రాలేవో అవన్నీ కూడా నాకు పంపించడం జరిగింది। వారికి కూడా ఇప్పుడు అప్రూవ్ చేయించాను। ఇంకా ఎవరికైతే రేషన్ కార్డ్స్ రాలేవో అవన్నీ కూడా అప్లికేషన్ నాకు తీసుకురావాలని చెప్పాను। ఇంకా ప్రభుత్వం తరఫున ఏవైతే పథకాలు ఉన్నాయో 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అందట్లేదు ప్రతి ఒక్కరికి, అవి కూడా పబ్లిక్ కి చెప్పి ఏవైతే అందట్లేదో అవి అందే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము। ఇప్పుడున్న ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మికి ఏవైతే డబ్బులు ఇస్తుందో తులం బంగారం ఇస్తామని చెప్పి అప్పుడు ఎలక్షన్ టైంలో చెప్పి వాళ్ళు గెలిచారు, కానీ అది ఇవ్వట్లేదు।